చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు దాటుతున్నప్పటికీ ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కాపుకు సంబంధించిన కొన్ని సమస్యలు ఇంకా అవి పరిష్కారానికి నోచుకోలేదనేది కాపు నాయకులు చాలామంది బయటకు వచ్చి బహిరంగానే చెప్తున్న నేపథ్యంలో ఇంతవరకు ఈ కాపులకి సంబంధించి వాళ్ళ డిమాండ్స్ కానీ లేకపోతే వాళ్ళ డిమాండ్కి సంబంధించి పోరాటం చేసే తీరు కానీ వీటిలన్నిటిపైన కూడా రకరకాలుగా అంటే కాపుకు సంబంధించి రకరకాల ఉద్యమ నాయకులు వచ్చారు. వివిధ పార్టీలు మద్దతు తెలుపుకుంటూ కూడా ప్రస్తుతం అయితే కాలం గడిపేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఈ కాపుకి సంబంధించిన కాపు నాయకులు కానీ లేకపోతే కాపు ఉద్యమకారులు కానీ ఈ కాపులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం లేకపోతే వాళ్ళ హక్కుల కోసం ఎంతవరకు పోరాడారు, ప్రస్తుతం పరిస్థితి ఏంటి, కూటమి ప్రభుత్వం అది కూడా జనసేన కలిసిన కూటమి ప్రభుత్వం కాబట్టి 16 నెలల్లో ఎటువంటి సమస్య పరిష్కారమే, ఏ సమస్య పరిష్కారం అవ్వాలి, ఈ విషయాలు తెలియజేయడానికి రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు ఉన్నారు చందు జనార్దన్ గారు. సార్ నమస్తే. సార్, ఇప్పటికీ చాలామంది బేసిక్గా కాపులు అంటేనే ఒక సెంటిమెంట్గా మారిపోయింది. అనేక మంది అధ్యక్షులుగా వచ్చారు, అనేక మంది ఉద్యమాలు నడిపారు, కానీ సమస్యలు చాలా వరకు తీరలేదు. ఏదో నామమాత్ర సమస్యలు మాత్రమే తీరాయి అంటున్నారు. సో ఇంతవరకు కూడా ప్రధాన డిమాండ్ అయిన ఏదైతే కాపుల రిజర్వేషన్ సంబంధించిన అంశం అట్లాగే ఉండిపోయింది. రీసెంట్గా ఏదైతే గిరిబలిజ పేరుతో ఇతర కులస్తులను తీసుకొచ్చి గిరిబలిజ అనే పేరు పెట్టడంతో గవర్నమెంట్ జీవో ఇచ్చింది. దానిపైన కూడా అబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నారు. సో ఏంటండి పరిస్థితి? అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? కాపు నాయకుల్లో ప్రాబ్లం వస్తుందా, లేకపోతే ఉద్యమం చేసే విధానంలో ప్రాబ్లం వస్తుందా, ఎక్కడ వస్తుంది? అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సాయి. మీరు ఈరోజు ప్రధానమైన సమస్య కాపుల్లో అనేకం ఉన్నాయి. కాపులుగా ఏం చేయగలిగారు అనే దాంట్లో కనుక తీసుకున్నట్టయితే ప్రజారాజ్యం సందర్భంలో పెద్దలు చిరంజీవి గారి సమయంలో 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోంచి మార్చిన ఘనత కాపులది. ఆ రోజు పెద్దలు చిరంజీవి గారి నాయకత్వంలో. ఈరోజు పెద్దలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 3 సార్లు రాష్ట్రంలో అధికార మార్పిడికి ప్రధానమైన కారణం కాపులు. మొత్తంగా 25 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రస్తుత విడిపోయిన రాష్ట్రంలో కానీ ఒకరిని అధికారంలో తేవాలన్నా ఒకరిని దించాలన్నా కూడా కాపుల యొక్క మనోభావాలు, కాపుల యొక్క ఆదేశానుసారం మాత్రమే రాష్ట్రంలో రాజకీయాలు, అధికార మార్పిడి జరిగింది. ఇదంతా కూడా కాపుల ద్వారానే జరిగింది, సాధ్యమైంది. కాపు సంఘాలుగా నాయకత్వంగా సమస్యలు ఎన్నున్నా సమస్యలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, ప్రభుత్వ పాలితులది. వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే కాపు వ్యతిరేకగా మారుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు లేదా మంత్రులు అందరూ కలిసి ఉన్న ప్రభుత్వంలో కాపులకు సంబంధించి సానుకూలత లేని పక్షంలో కాపులకు అన్యాయం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో 25% కాపు వర్గాలు ఉన్నాయి, బలిజ కాపు వర్గాలు. తూర్పు కాపు బీసీ రిజర్వేషన్లో ఉంది. తెలంగాణ ప్రాంతంలో ఉన్న మున్నూరు కాపు బీసీ రిజర్వేషన్లో ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు మొత్తంగా కాపులు బీసీ రిజర్వేషన్లు ఉన్నారు, తర్వాత తొలగించారు. బీసీ రిజర్వేషన్ ఉద్యమం దశలో దాదాపుగా సంవత్సరాల తరబడి అంతే నడుస్తూ ఉంది. అదేవిధంగా బీసీకి సంబంధించిన రిజర్వేషన్ పెండింగ్లో ఉంది, అది ప్రధానమైన సమస్యగా ఉంది. నాయకత్వం ఏదైతే కాపు నాయకత్వంగా మీరు అడుగుతున్న ప్రశ్న ఉందో, చాలామంది వస్తుంటారు పోతుంటారు అనే క్రమంలో సంఘాలు, సంఘ నాయకత్వం రాజకీయ పార్టీలకి అనుకూలంగా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లో మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన సంఘాలను కనుక తీసుకున్నట్టయితే ఇప్పుడు కృష్ణమాదిగ గారు చేసే ఉద్యమానికి కానీ, కృష్ణమాదిగ గారు చేసే కార్యక్రమాలు కానీ, ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రావాలి, లేకపోతే మంత్రులు రావాలి, లేకపోతే అధికార పార్టీలో ఉన్నవాళ్లే రావాలనే కార్యక్రమాలు ఉండవు. ఆయన కాంక్రీట్గా రిజర్వేషన్ కోసం ఏబిసిడి మీద ఉద్యమం చేశారు. 30 సంవత్సరాల పాటు ఉద్యమం కొనసాగించారు. ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మంత్రులైనా వాళ్ళు ఆ ఉద్యమాన్ని ఓన్ చేసుకుని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సమస్య మీద మాట్లాడతారు. ఆ విధంగా ఏబిసిడి వర్గీకరణ అనేది కొనసాగింది. అదేవిధంగా ఆర్ కృష్ణ గారు చేసే ఉద్యమాలైనా, బీసీల్లో ముదిరాజు వివిధ సంఘాలకు సంబంధించిన సమస్యల మీద ముందుకెళ్లే పరిస్థితులైనా, ఎస్టీలకు సంబంధించిన ఉద్యమాలైనా కూడా రాజకీయ పార్టీలకు సంబంధించి కానీ, ప్రజాప్రతినిధులకు సంబంధించి కానీ వాళ్ళ జోక్యం లేకుండా జరగాలి, ముందుకు పోవాలనే సిస్టంలో ముందుకు పోయిన పరిస్థితి ఉంది. కానీ కాపు వర్గాలకు సంబంధించిన సంఘాల విషయానికి వస్తే వీళ్ళేంటంటే పెద్ద కులం అవ్వటం, సామాజికంగా
చైతన్యం ఎక్కువగా ఉండటం, అంటే ఇతర కులాలు సామాజికంగా చైతన్యంగా లేవంటే అట్లా అని కాదు. రాజకీయాల్లో జోక్యం ఎక్కువగా ఉండి ముందుకు పోతున్న సామాజిక వర్గం బలిజ కాపు వర్గాలకు సంబంధించిన సామాజిక వర్గం. ఈ నేపథ్యంలో కాపు సంఘాలు నడిపించే నాయకత్వం కూడా పార్టీలకు అనుకూలంగానో పార్టీలకు వ్యతిరేకంగానో స్పందిస్తూ ప్రతిస్పందిస్తూ పోయే క్రమంలో ఆ విధమైన రాజకీయ వాతావరణం సంఘాల్లో ఉండటం వల్ల సమస్యలు అనేవి పరిష్కారం కాలేదు. అంటే అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనబడుతుంది. ఎందుకంటే సస్టైనబిలిటీ మస్ట్గా ఇంపార్టెంట్. ఇదివరకు ఉద్యమ సంఘాలు వేరు, అవన్నీ వేరు. అవసరమైతే ఎవరైతే మన వెనకాల నడుస్తున్నారో వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చిన పరిస్థితి ఉండేది. ఇప్పుడంతా కూడా ఏదో ఒక పార్టీ వెనకాల ఉండకపోతే మనం నడిచే పరిస్థితి లేదనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు. అది కొంతమంది మీలాంటి వాళ్ళు, కొంతమంది మాత్రం ఇంకా రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు ఇవన్నీ చేద్దాము, ప్రభుత్వాన్ని నిలదీద్దాము, అడుగుదాము అనే కాన్సెప్ట్లో ఉన్నాయి. ఇక్కడ గత ప్రభుత్వం కాపులకి పెద్దగా ఏమీ చేయలేదు అనేది బాగా వినపడింది ఎలక్షన్ వరకు కూడా. రాజ్యాధికారం కావాలి కాపులకు కూడా, రాజ్యాధికారం వస్తే అన్నీ సాధ్యమవుతాయి అనేది అప్పట్లో యువత చాలామంది భావించారు. ఏకపక్షంగా అంతా కూడా కూటమికి ఓట్లేసిన పరిస్థితి కాపుల్లో చాలామంది కూడా. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? ఈ 16 నెలలు మీరు అనుకున్న లక్ష్యాలను చేరారా? అంటే ఒక కాపుగా అనుకున్న లక్ష్యాలని చేరారా? ఏమనుకుంటున్నారు? అంటే మీరు 2-3 అంశాలు మాట్లాడారు. ఒకటి రాజ్యాధికారం, కాపులకు సంబంధించి రాజ్యాధికారం. తప్పనిసరిగా రాజ్యాధికారం కాపులకు కావాల్సిందే, తేవాల్సిందే. రాజ్యాధికారం విషయానికి వచ్చినట్లయితే రాజ్యాధికారం వైపుగా కాపులను తీసుకెళ్లిన ఘనత, కాపు వర్గాలను తీసుకెళ్లిన ఘనత పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి చెప్పవచ్చు. ఎందుకంటే చాలా గొప్ప మార్పులు తెచ్చారు ఆయన. మనం నుంచున్న విజయవాడ వేదికలో కమ్మ వర్సెస్ కాపు రాజకీయాలు జరిగాయి. అదే పవన్ కళ్యాణ్ గారు దాన్ని మార్చాడు విధానాన్ని. కమ్మ ప్లస్ కాపు కలిపి రాజ్యాధికారంలోకి తెచ్చారు. రాష్ట్రంలో అధికార మార్పిడి తెచ్చారు. ఇప్పుడు ఎక్కడా కూడా ఇప్పుడు ఆ గతంలో సంఘాలు మాట్లాడితే, కాపు సంఘాలు మాట్లాడితే కమ్మలకి వ్యతిరేకంగా భావించేవి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఇప్పుడు కాపు సంఘం మాట్లాడితే నీ కమ్మ సంఘాలు ఎక్కడ వ్యతిరేకించట్లా. ఎందుకంటే రాజకీయంగా కాపులు తమకు వ్యతిరేకం కాదు, ఎవరి సామాజిక వర్గం వారిది, ఎవరి సంఘాలు వారి అనే భావనలో నీకు రెడ్డి సంఘమైనా లేదా చౌదరి సంఘమైనా ఇప్పుడు ఉన్నాయి. ఈ మార్పుకి కారణం తెచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. రాజ్యాధికారం వైపు కులం వెళ్ళాలంటే కావాల్సింది ఏంది? గతంలో రాజ్యాధికారం అనగానే నీకు 170 సీట్లుంటే మేజర్ సీట్లు కాపులు గెలిస్తే రాజ్యాధికారం. ఆ వైపుగా ఆలోచించిన పరిస్థితి ఉంది. ఎక్కువ సీట్లు గెలవటం, తద్వారా నీకు రాజ్యాధికారంలో ముఖ్యమంత్రి స్థానం వస్తేనే రాజ్యాధికారంగా భావిస్తున్న రోజులు ఇవి. ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు సీట్లు తక్కువ తీసుకున్నా నీకు ఉప ముఖ్యమంత్రి తీసుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావటానికి ప్రధానమైన కారణం కాపు బలిజ వర్గాలు. కాపు బలిజ వర్గాల కష్టంతో ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కాపు వర్గాలంతా కూడా పెద్దన్న పాత్ర పోషించాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను కలుపుకుని రాష్ట్రంలో అధికార మార్పిడి తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది, ఇది జరగాలంటే మీరు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. అప్పుడు రాష్ట్రంలో ఉన్న కాపు బలిజ వర్గాలు పెద్దన్న పాత్ర పోషించాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను కలుపుకున్నాయి. ఈరోజు రాష్ట్రంలో అది కూటమి ప్రభుత్వానికి అధికారంలో తెచ్చాయి. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటానికి ప్రధానమైన కారణం కాపులు. దానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు, కాపు వర్గాలు పాటించాయి, కూటమి ప్రభుత్వాన్ని తెచ్చాయి. కేంద్రంలో ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారంటే దానికి ప్రధానమైన కారణం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం. అంటే మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలోనైనా కేంద్రంలోనైనా అధికారం ఇచ్చింది కాపు వర్గాలు. కాపు బలిజ వర్గాల కష్టంతో ఈరోజు కూటమి ప్రభుత్వం వస్తే ఆ రాష్ట్రంలో కాపు బలిజ వర్గాలకి అవమానం జరుగుతూ ఉంది, అణిచివేస్తూ ఉన్నారు, చెప్పు కిందేసి తొక్కేస్తూ ఉన్నారు. అంటే కాపు వర్గాల కష్టంతో అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వంతో అవమానించబడాలా, లేదా కూటమి ప్రభుత్వం కాపు వర్గాల యొక్క కష్టాల వైపు ఆలోచించాలనేది మీరు చెప్పాలి. అంటే ఇక్కడ మీరు స్టార్టింగ్ ఒక పాయింట్ అన్నారండి, కమ్మ వర్సెస్ కాపు నుంచి కమ్మ ప్లస్ కాపు అయింది అన్నారు. బట్ ఇదే విజయవాడకి, ఇదే కృష్ణా జిల్లా లేకపోతే ఎన్టీఆర్ జిల్లాకి, ఒక జిల్లాకి ఖచ్చితంగా వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. సో ఇప్పుడు మళ్ళీ రాష్ట్రాలకి, ఈ జిల్లాలకు సంబంధించిన విభజన అనేది లేకపోతే షఫ్లింగ్ అనేది కొంచెం జరుగుతోంది. పేర్లు కూడా మార్పులు కూడా మార్పు చేసిన అవకాశం కనబడుతున్నారు.
ఈ డిమాండ్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేదా ఒక ప్రాంతానికి కాకుండా లేకపోతే ఒక సంస్థకో లేకపోతే ఒక ఫ్లైఓవర్కో ఒక ఎయిర్పోర్ట్కో పేరు పెడితే చాలు అన్న దగ్గర ఆగిపోయారా? అంటే రెండు మీరు చెప్పిన కమ్మ ప్లస్ కాపు ఉంది కాబట్టి. తప్పనిసరిగా కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు నామకరణం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నామకరణం చేసింది ఎవరు? వైసీపీ ప్రభుత్వం. అంటే దాంట్లో చాలా స్ట్రాటజిక్గానే చేశారు. ఎందుకంటే రెండు వర్గాల మధ్య భేదాభిప్రాయం తెప్పించడానికి ఇప్పుడు కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాగా ఉన్న విజయవాడ జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలి, విడిపోయిన రూరల్ కృష్ణా జిల్లాకి పెద్దలకి ఎన్టీ రామారావు గారి గ్రామం ఆ ప్రాంతంలో వస్తుంది కాబట్టి ఆ జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టాలి. అయినా స్వర్గీయ ఎన్టీఆర్ గారి పేరు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెడుతూ విజయవాడకి పెట్టినా ఎక్కడా కాపు వర్గాలు విభేదించలా బాధపడ్డాయి. ఎందుకంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధానంలో వెళ్ళారు, రెండు వర్గాల మధ్య విభేదాలు తెచ్చే ప్రయత్నం జరిగిందనే ఆలోచన రెండు వర్గాలు చేశాయి. కానీ ఇప్పుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి నామకరణం కృష్ణా జిల్లా చేయాలని చెప్పి మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. దాని మీద రెగ్యులర్గా సమావేశాలు పెడుతున్నాం. ప్రతి సమావేశంలో ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, రౌండ్ టేబుల్ పెడుతున్నాం, సమావేశాలు పెడుతున్నాం, ఆందోళన చేస్తున్నాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రంగా గారు బేసిక్గా నాకు తెలిసి అంబేద్కర్ గారు ఒక వర్గానికి సంబంధించిన కాదు, ఆయన అందరికీ చాలా న్యాయం చేశారు. రంగా గారు కూడా ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని వర్గాలకి ఆయన పోరాడారు. బట్ ఓన్ చేసుకున్నారు, కొన్ని వర్గాలు ఓన్ చేసేసుకున్నాయి. అంబేద్కర్ గారిని ఒక వర్గం, రంగా గారిని ఒక వర్గం ఓన్ చేసేసుకున్నాయి. ఇది పక్కన పెడితే మీరు చెప్పిన ఇదే కృష్ణా జిల్లాలో గత కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే ముఖ్యంగా కైకులూరులో ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది. అది మీ దగ్గర కూడా వచ్చి ఉండొచ్చు. ఒక సామాజిక వర్గం పైన మరొక సామాజిక వర్గం దాడి. ఇదివరకు మనుషుల మధ్య దాడి జరిగితే పలానా వర్గం వర్గం వచ్చి పలానా సాయి వర్గం మీద దాడి చేసింది అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా పలానా కులస్తుడు దాడి చేసిన పరిస్థితికి వచ్చేసింది సార్. ముఖ్యంగా కృష్ణా జిల్లా అటువంటి పరిస్థితి. మీరు చెప్పిన కమ్మా ప్లస్ కాపు గొడవ ఉంటే అసలు పెద్ద ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇతర కులస్తుల పైన దాడులు జరుగుతున్న పరిస్థితి వచ్చింది. దానిపైన కూడా బీభత్సమైన ఆరోపణ. కేవలం ఒక నియోజకవర్గంలో జరిగిన ఇష్యూ దాదాపుగా 2-3 జిల్లాలను ప్రభావితం చేసే పరిస్థితికి వచ్చింది. సో అది మీ దాకా వచ్చి ఉండొచ్చు. దానిపైన మీ ఒపీనియన్ అంటే కైకులూరులో జరుగుతున్న ఇష్యూ మీద? కైకులూరులో మిత్రులంతా, ఎస్సీ కుటుంబ సభ్యులంతా కాపులతోటే కలిసి ఉన్నారు. యాక్చువల్గా మనం ఓపెన్గా మాట్లాడుకోవాలంటే కైకులూరులో కాపు వర్సెస్ ఎస్సీ అనేది లేదు. కైకులూరులో ఉన్నది కాపు వర్సెస్ చౌదరీస్ ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఒక ఉదాహరణ చెప్తాను. అక్కడ 30 సంవత్సరాల ఒక జర్నలిస్ట్ మిత్రుడి మీద ఆయన కుమారుడు రీసెంట్గా వివాహం జరిగితే రాళ్లదాడి జరిగింది. రాళ్లదాడి జరిగితే దాని మీద స్థానిక ప్రజాప్రతినిధిని ఆశ్రయించారు. అతను, ఆ మిత్రుడు శ్రీనివాసు, మా రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్లో కూడా కోశాధికారిగా గత 8 సంవత్సరాల నుంచి రాష్ట్ర సంఘంలో జర్నలిస్టు సంఘంలో ప్రధాన బాధ్యతల్లో ఉన్నాడు. ఒక సీనియర్ జర్నలిస్టు కొడుకు మీద రాళ్లదాడి జరిగితే స్థానిక ప్రజాప్రతినిధిని ఆశ్రయిస్తే తర్వాత నా సామాజిక వర్గం, నా స్నేహితుడు, ఆర్థికంగా నాకు బలమైన మిత్రుడు, మా వారి మీద నువ్వు కేసు పెడతావా అని ప్రజాప్రతినిధి అన్నట్టుగా ఆయన రాష్ట్ర కాపు జేఏసీని ఆహ్వానిస్తే వెళితే నియోజకవర్గ స్థాయి పెద్దలు దాదాపుగా 300 మంది ఉంటే గత శాసనమండలి సభ్యుడు, గతంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కమ్మెల విఠల్ గారు కూడా ఉన్న సమావేశం. అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్యులు, ప్రముఖులు ఉన్నారు. మాజీ జడ్పీటీసీలు, సర్పంచులు అందా ఉన్న సమావేశంలో ఆ బాధిత కుటుంబానికి పెద్ద అయినటువంటి శ్రీనివాస్ చాలా ఓపెన్గా చెప్పాడు, ఈ విధానంలో ప్రజాప్రతినిధి నన్ను అవమానించారు, మా సామాజిక వర్గం దాడి చేస్తే నువ్వు కేసు పెడతావా అని నన్ను ప్రశ్నించాడు అనే సిస్టంలో అక్కడ జరిగింది. ఇక్కడ మీరు చెప్పే దాంట్లో అక్కడ కాపు వర్గానికి సంబంధించిన వ్యక్తి చాలా చిన్న స్థాయి కార్యకర్త స్థాయి మనిషి ఆ సంఘటనలో ఇన్వాల్వ్ అయితే దాన్ని ఎస్సీ వర్సెస్ కాపుగా చూపిస్తున్నారు. కొట్టిన వ్యక్తిని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కొట్టిన వ్యక్తి కూడా అని చెప్పడం జరిగింది. రాజకీయ కోణం అనేది వేరే విషయం పక్కన పెట్టండి. కానీ కొట్టిన వ్యక్తి ఎవరినైతే ఇంటికి వెళ్ళి కొట్టాడు అని చెప్తున్న వ్యక్తి కూడా ఈ మీరు చెప్తున్న కాపు సామాజిక వర్గ వ్యక్తి కాబట్టి ఇక్కడ పార్టీలు తీసుకురావద్దు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు పార్టీలకి సంబంధం లేదు, నేను చెప్పేది కూడా అదే, పార్టీలకి సంబంధం లేదు. నీకు కాపు వర్గంలో ఒక చిన్న స్థాయి కార్యకర్త, ఒక చిన్న సామాన్యుడు బయటకు వచ్చి ఏదన్నా సంఘటనలో ఉంటే దాన్ని జనసేనకు ముడిపెట్టడం, జనసేన వర్సెస్ ఇతర కులాలకు ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు.
ఎందుకంటే అసలు కాపుల్లో సామాన్యుడు అసలు బతికే పరిస్థితి లేదా? అసలు కైకలూరులో జనసేనకి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి అని అడుగుతున్నా నేను. ఓకే, కాపు వర్గాలుగా కాపులకి ఏం న్యాయం చేస్తున్నారు మీరు? అక్కడ ఏం పదవులు ఇచ్చారు? ఏమైనా కార్పొరేషన్లు ఇచ్చారా, లేకపోతే మార్కెట్లు ఇచ్చారా, లేకపోతే ఇంకోటి ఇచ్చారా? ఎటువంటి పదవులు ఇచ్చారు? ఏ బాధ్యత? ఇప్పటి నుంచి కాదు, గత 3-4 దశాబ్దాల నుంచి మీరు వెరిఫై చేయండి. అక్కడ సీనియర్ నాయకుడు ఉన్నాడు తెలుగుదేశంలో, కమ్మిలి విఠల్ గారు ఉన్నారు అక్కడ. ఆయన పరిస్థితి ఏంది ఆరాధియండి. కాపు సామాజిక వర్గంగా తెలుగుదేశం పార్టీలో గత 40 సంవత్సరాలుగా సుదీర్ఘమైన నాయకత్వంతో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, శాసనమండలి సభ్యుడిగా పనిచేసినటువంటి కమ్మిని విఠల్ కాపు వర్గానికి సంబంధించిన పెద్ద మనిషి. ఆయనకి ఆ జిల్లాలో కానీ ఆ నియోజకవర్గంలో కానీ ఉన్న గౌరవం ఏంటి అంటే మీరు చెప్తుంది ఓకే. ఈ టాపిక్ అనేది నాకు తెలిసి కొనసాగుతూ ఉంటుంది సార్. ఇది ఇప్పుడప్పుడే చల్లారే పరిస్థితి లేదు కైకలూరులో, ఎందుకంటే వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ మీకు గత ప్రభుత్వంలో ఏదైతే రిజర్వేషన్ అంశానికి సంబంధించి క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి చెప్పేయడం, మా వల్ల కాదు అని చెప్పేయడం, దాని తర్వాత మీకు అందరికన్నా ఎక్కువ ప్రాధాన్యత కాపులకు ఇస్తామని చెప్పడం, తర్వాత దానికి ఉప ముఖ్యమంత్రులు మంత్రులు అవన్నీ ఇవ్వడం, అవన్నీ కూడా ఇచ్చినా కూడా ఏదైతే చాలా కీలకమైనదో బడ్జెట్లో కాపులకు సంబంధించి అన్యాయం జరిగిందనేది గట్టిగా వాదించారు. 2024 ఎలక్షన్లో ఆ ప్రభావం చాలా వరకు ఉంది. సో జనరల్గా ఇచ్చే నిధులను తీసుకెళ్ళి కాపు నిధుల కోటాలు ఎలా కలుపుతారు అనేది వాదన. మరి ఇప్పుడు 16 నెలలైంది ఈ కూటమి ప్రభుత్వం. సో ఇందులో కీలకమైన పాత్ర పవన్ కళ్యాణ్ గారు వహిస్తున్నారు. సో ఈ ఏడాది బడ్జెట్లో మీరు అనుకున్నదంతా సాధించగలిగారా? అంటే ఇక్కడ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి మీరు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్ ఈయనని చెప్పారు. అదేవిధంగా ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఆయన సీట్లు ఇచ్చారు. ఆయన రాజకీయ విధానంలో ఆయన స్పష్టత ఇచ్చారు, నేను రాజకీయంగా రిజర్వేషన్ ఇయ్యను, నా పరిస్థితి ఇది, నా విధానం ఇదని. కాబట్టే కదా మా వర్గం అంతా పవన్ కళ్యాణ్ గారితో కలిసి వెళ్ళింది. అసలు రాజకీయాల్లో ఏదైతే అధికార మార్పిడి ముఖ్యమైనదో అధికార మార్పిడి చేసింది కాపు వర్గాలే, కాపులే చేశారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టే కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి కూటమిని తెచ్చింది కాపులు. అక్కడ అధికార మార్పిడి అనేది జరిగింది. ఇక్కడ 16 నెలల్లోనే కాపుల్ని కూటమి ప్రభుత్వం విస్మరిస్తూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు కాపులకి, పవన్ కళ్యాణ్ కూడా ఒక్కరే బాధ్యత ఎందుకు తీసుకోవాలి? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కాపు సంఘమా? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కాపు సంఘం అధ్యక్షుడా? కాదు కదా, ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడు. పవన్ కళ్యాణ్ గారేమో కాపుల గురించి ఆలోచించాలి, ముఖ్యమంత్రి గారేమో మొత్తంగా రాష్ట్రం గురించి, భారతదేశం గురించి, మోడీ గారి ప్రభుత్వం గురించి ఆలోచిస్తారా? అది కరెక్ట్ కాదు. ఏదైతే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం గురించి ఆలోచిస్తారో అదే విధానంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తారు. కానీ కాపు వర్గంగా, కాపు సంఘంగా, రాష్ట్ర కాపు జేఏసీగా మేము పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే కాపులకు ఒక పార్టీని ఇచ్చారు, కాపులకి రాజకీయ చైతన్యం తెచ్చే దిశగా, కాపులకు రాజ్యాధికారం తెచ్చే దిశగా పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తా ఉన్నారు. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అంటే అంతకుముందు నారాయణ గారు చేసిన, వైసీపీ ప్రభుత్వంలో ఇంకెవరు చేసినా ఉప ముఖ్యమంత్రిగా చేశారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఉండే అధికారాలు వేరు. ప్రభుత్వంలో అసలు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అవుతారా అనే చర్చ కూడా జరిగిన నేపథ్యం ఉంది ఎలక్షన్ల ముందు. దాని తర్వాత కూటమిగా చేతులు కలుపుకోవటం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో రాజమండ్రి వెళ్ళి మద్దతు తెలపటం, తర్వాత కూటమి మీద ప్రకటన చేయటం, వీటన్నిటి కూడా లీడ్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. తీసుకోవటమే కాకుండా ఆ వైపుగా అడుగులేశారు, ఆ వైపుగా ముందుకెళ్ళారు. ఈరోజు కాపు వర్గాలుగా, కాపు కులంగా మేము ముఖ్యమంత్రి గారినే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము పవన్ కళ్యాణ్ గారిని అడగట్లా. కాపులకే ఉప ముఖ్యమంత్రి కాదు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇదంతా మీరు ఎలక్షన్ వరకు వర్కౌట్ అవుతుంది సార్, మీరు చెప్పేవన్నీ కూడా. నేనంటోంది గత ప్రభుత్వాన్ని మీరు ఏదైతే ఏం చెప్పినా అది చెయ్యలేదు, అందుట్లో మీరు చెప్పిన ప్రభుత్వంలో నిధులకు సంబంధించి, ముఖ్య కార్పొరేషన్ నిధులకు సంబంధించి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రాజ్యాధికారంలో వాటా వరకు కూడా ఎందుట్లో కూడా సమన్యాయం చేయలేదు అనేది మీరు గతంలో చేసిన డిమాండ్. 16 నెలలైంది కూటమి ప్రభుత్వం వచ్చి. మేము పవన్ కళ్యాణ్ గారి గురించి పక్కన పెట్టండి, కూటమి ప్రభుత్వం 16 నెలలైంది. ఈ కాపు కార్పొరేషన్ సంబంధించి నిధులు ఎన్ని తెప్పించుకోగలిగారు? అలాగే మిగిలిన విషయాల్లో మీరు ఏవైతే అంశాలు లేవనెత్తున్నారు, 16-17 అంశాలు కాపు అంశాలు లేవనెత్తారు, ఇందులో ఎన్ని వరకు మీరు సాధించుకోగలిగారు? ముఖ్యంగా
పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ లోకేష్ గారిని, గౌరవ పవన్ కళ్యాణ్ గారిని కలిసి మా యొక్క ఇబ్బందుల్ని రాష్ట్ర కాపు చేసి వాళ్ళకి విన్నవించాలనే ఆలోచనలో ఉన్నాం. తప్పనిసరిగా ప్రాథమికంగా ముందుగా ఏదైతే గిరి బలిజ పేరు మీద బలిజలను అవమానించే విధంగా, కాపు వర్గాలను అవమానించే విధంగా దొమ్మర్లను తీసుకొచ్చి గిరి బలిజ పేరు మీద జీవో నెంబర్ 5 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. గిరి బలిజలకి సంబంధం లేదు. గిరి బలిజల్లో దొమ్మర్లను తీసుకొచ్చి ఇచ్చారు. రాష్ట్రంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా గౌరవించాలి. రాష్ట్ర ప్రభుత్వం గౌరవించటాన్ని రాష్ట్ర కాపు జేఏసీగా బలిజ వర్గాలుగా ఆహ్వానిస్తాం. కానీ దొమ్మర్లను తీసుకొచ్చి గిరి బలిజ పేరు మీద బలిజలను కలపటాన్ని వ్యతిరేకిస్తాం. ప్రధానంగా ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాను. ఇది ప్రధానమైన సమస్య ఈరోజు. ఇప్పుడు రాయలసీమ జిల్లాలు నేను కడప, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి ఇవన్నీ తిరిగి వచ్చాను నేను గత 4 రోజుల నుంచి. ఎంత బాధపడుతున్నారు మా కుటుంబ సభ్యులంటే అసలు చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. మేము కూటమి ప్రభుత్వం గెలిపించాం, ఎంతో కష్టపడ్డాం. ఉద్యోగ సంఘాలు కూడా నాతో పాటుగా జిల్లా టూర్లకి శ్రీకృష్ణదేవరాయ కాపు ఉద్యోగ సంఘ జేఏసీ కన్వీనర్ వచ్చారు సోమరవతి రామకృష్ణ. వాళ్ళు కూడా చాలా ఆవేదన చెందుతున్నారు. దాదాపుగా 5 లక్షల పోస్టల్ బ్యాలెట్ మీద చైతన్యం తెచ్చి ఓట్లు వేసే విధంగా ముందుకెళ్ళామనేది వాళ్ళు అనేక సమావేశాల్లో నాతో పాటు పాల్గొని చెప్పారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కాపులను ఆదుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అంటే ఈ పోరాటాలు అనేది కొనసాగుతూనే ఉంటాయంటారు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పోరాటాలు అయితే కాపు పోరాటాలు తప్పవంటారు. అంటే ఇక్కడ ఒక వెసులుబాటు ఉంటుందేమోనని ఆలోచిస్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సమస్యల మీద ఆలోచిస్తారని నేను తప్పనిసరిగా అనుకుంటున్నా. ఎందుకంటే ఎంతో కష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో కూటమిగా ఏర్పడి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఆ సందర్భంలో కాపులు మద్దతు ఇచ్చారు. కాపులు కూటమిని అధికారంలో తెచ్చారు. కాబట్టి నాకు సమయం ఇస్తారని, అదేవిధంగా ఈ సమస్యల మీద ఆలోచిస్తారని, జీవోని రద్దు చేస్తారని, బీసీ రిజర్వేషన్ మీద ఒక ప్రకటన చేస్తారని, ఏదైతే కాపు కార్పొరేషన్ నిధులు సంవత్సరానికి 3,000 కోట్లు ఇస్తానన్నారో దానికి సంబంధించి నిధులు వెంటనే విడుదల చేయాలని, కాపు భవనాలకు సంబంధించి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు కాపు భవనాలకు సంబంధించి 2 ఎకరాల భూమి, కాపు భవనం, దానికి సంబంధించిన నిధులు అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేయాలన్న ఆలోచన తప్పనిసరిగా ఉండాలని డిమాండ్ చేస్తాను. మన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో దానికి సంబంధించి సమీక్షలో ప్రస్తావించినట్టుగా మన వార్తల్లో చూసాం. కానీ జిల్లా రాష్ట్ర స్థాయి యంత్రాంగానికి సీఎంఓ నుంచి ఎటువంటి అధికారుల ఆదేశాలు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. ఎవరైనా సంఘవాడు మాట్లాడితే ఫలానా పార్టీ అంటే, కులం గురించి మాట్లాడితే వేరే పార్టీ, అనుకూలంగా మాట్లాడితే మన పార్టీ. అంటే నీ పార్టీలో కార్యకర్తలు కావాలా, లేదంటే కాపు వర్గాలుగా కాపు సామాజిక వర్గానికి నాయకత్వం వహించే నాయకత్వం కావాలా? మీరు ఆలోచించాలా. కాపు సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నది నాయకత్వం. ఆ సమస్యల మీద మనం ఏ విధంగా ముందుకు పోవాలి? మీకేం ప్రత్యేక కక్ష అయితే లేదు కదా. ముఖ్యమంత్రి గారికో లేకపోతే మంత్రివర్గానికో ప్రత్యేకమైన కక్ష ఉందా? లేదు కదా. మరి కక్ష లేనప్పుడు సానుకూలంగా సమస్యల మీద ఆలోచించాలి. నీకు కాపు వర్గానికి సంబంధించిన మంత్రులు, శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఏదైతే ఇతర వర్గాలకి, ఇతర కులాలకి సమస్యలు వస్తే ఆ ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని వారికి సంబంధించిన సామాజిక వర్గ సమస్యలను తీర్చడానికి ముఖ్యమంత్రి గారితో చర్చిస్తూ ఉన్నారు. ఎందుకని కాపుల సమస్యల మీద కాపు ప్రజాప్రతినిధులుగా ఉన్న నేతలు ఎందుకని మాట్లాడట్లేదు అనేది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. కాపు పెద్దల్ని, కాపు బలిజ వర్గాల నుంచి ఉన్న ప్రజాప్రతినిధుల్ని, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుల్ని, అదేవిధంగా మంత్రుల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు జోక్యం చేసుకోండి. సామాజిక వర్గ సమస్యల మీద మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి. సమస్యల మీద ఏ విధంగా రూపం తీసుకుంటారో, ఏ విధంగా పరిష్కరిస్తారో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో ఒక శాసనసభ్యురాలు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి ఒక పెద్ద మనిషి కోసం మాట్లాడితే హాఫ్ డేలో సమస్యను పూర్తి చేసుకున్నారు వాళ్ళు. హాఫ్ డేలో ఒక మహిళా శాసనసభ్యురాలు ఒక పెద్ద మనిషికి సంబంధించి సామాజిక వర్గంగా ఒక కార్యక్రమానికి సంబంధించి వాళ్ళు కార్యక్రమం చేసుకోవాలి, ప్రభుత్వం అధికారికంగా చేసుకోవాలంటే నీకు 2-3 గంటల వ్యవధిలో పని చేసుకున్నారు, మాట్లాడుకున్నారు, పూర్తి చేసుకున్నారు. మరి మనం ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? కాపు కోటాలోనే కదా నువ్వు శాసనసభ్యుడు అయ్యావు.
కాపు కోటాలోనే కదా నువ్వు శాసనమండలి సభ్యుడయ్యావు, కాపు కోటాలోనే కదా నువ్వు పార్లమెంట్ సభ్యుడయ్యావు, కాపు కోటాలోనే కదా నువ్వు మంత్రి అయ్యావు. మరి నీకెందుకు భయం? కాపు కోటాలో కాపు కుటుంబ సభ్యుడిగా కాపుల సమస్యల్ని, బలిజల సమస్యల్ని మీరు తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళండి, మీరు మాట్లాడండి, సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి కూడా వాళ్ళని కోరుతా ఉన్నాను. సో ఇది చందు జనార్దన్ గారు చెప్తున్నారు. కాపులకు సంబంధించి ఇప్పటివరకు కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అవి కంటిన్యూ అవుతున్నాయి. సో కాపు నాయకులంతా కూడా ముందుకు వచ్చి, కాపు లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాదు మంత్రులందరూ కూడా ముందుకు వచ్చి సమస్య పరిష్కారం చూపాలంటున్నారు. లేని పక్షంలో ఖచ్చితంగా ఆమరణ నిరాదీక్ష చేసి తీరుతామని చెప్పి రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.